ఒకసారి స్ట్రోకొచ్చిన పేషెంట్‌కి మళ్ళీ సెకండ్ టైమ్ వచ్చే ఛాన్స్ ఉందా సార్? గుడ్ క్వెషన్. సో, ఈ క్వెషన్ చాలా మంది అడుగుతా ఉంటారు. మనకు ఫస్ట్ స్ట్రోక్ ఎందుకొస్తుందో తెలుసుకోవాలి. స్ట్రోక్ ఎందుకొస్తుందంటే, రక్తం పలచగా ఉంటుంది గదా! కొద్దిగా చిక్కగా అయినప్పుడు రక్తం గడ్డగట్టే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, బీపీ, షుగర్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి ఉన్న వాళ్ళకి రక్తం తొందరగా గడ్డగడుతుంది. దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్ అనేది వస్తుంది. మనం ఏం చేస్తాము? బ్లడ్ థిన్నర్స్ ఇస్తాం. రక్తం పలచగవ్వడానికి మెడిసిన్స్ ఇస్తాం. అది లైఫ్ లాంగ్ ఏసుకోవాలి. ఇక్కడి వరకు ఓకే. నెక్స్ట్. సో, ఇప్పుడు రక్తం చిక్కగా అయింది గదా! అది లైఫ్ లాంగ్ అలానే ఉంటది. మనం రక్తం పలచగవడానికి మందులు ఇస్తున్నాము. ఆ మందులు ఆపేస్తే మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి కంట్రోల్లో లేకపోయినా మనం ఆ టాబ్లెట్స్ వాడేటప్పుడు కూడా మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ క్రిటికల్ థింగ్ ఏంటంటే నలుగురిలో ఒకరికి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి మళ్ళీ. కాకపోతే ఇది 80-90% ప్రివెంటబుల్. అంటే దీన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేయొచ్చు. మాకు చాలా బాధ వేస్తుంది. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ స్ట్రోక్ తో పేషెంట్ వచ్చారు అంటే అరే అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు మానేశారు టాబ్లెట్స్, ఎందుకు బీపీ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవట్లేదు అని మాకు కూడా మేము ఫీల్ అవుతాం. సో స్ట్రోక్ ఇచ్చే మెడిసిన్స్ అంటూ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయండి, అసలు ఆపకండి.